ఆయన వస్తే ఇవన్నీ కొంచెం రోడ్లు మంచిగా ఉన్నాయి, బైక్ వెళ్ళడానికైనా వెహికల్స్ వెళ్ళడానికైనా రోడ్లు మంచిగా ఉన్నాయి, అంత సౌకర్యంగా ఉంది. ఎందుకంటే కొద్దిగా సీనియర్ నేత డెవలప్ చేయడానికి కానీ అంటే ఇప్పుడు పరిపాలన బాగానే ఉందిగా. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు అలాంటివి పోలవరం ప్రాజెక్టు కట్టాడు, అన్నా క్యాన్లు పెట్టాడు, రాజధాని కడుతున్నాడు. అతనే మనకు ఉన్న రాష్ట్రానికి పెద్ద దిక్కు. విడిపోయిన రాష్ట్రాన్ని అప్పుల్లో బారి నుండి కాపాడాలంటే ఆయన తర్వాత ఎవరైనా ఈ రాష్ట్రంలో డెఫినెట్గా సీఎం అవుతాడు అన్న. ఎందుకంటే ఉన్న పనులన్నీ కార్యక్రమాలు మళ్ళీ పూర్తి కావాలంటే ప్రాజెక్టులు పెట్టినా ఉన్నాయి కదా, పెండింగ్ పడకుండా ఉంటాయి. గవర్నమెంట్ మాకు బాగా చేస్తుంది పథకాలు కానీ. ఎందుకంటే రాజధాని వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ పనులు అవ్వాలంటే మళ్ళీ బాబే రావాలి. ఆయన అన్నీ బాగా చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం అంతా డెవలప్మెంట్లో ఉంది కదండి, దానికోసం ఆ పార్టీ అంటే మాకు అభిమానం. మంచి పని చేశారు. ఎందుకంటే మరలా ఇప్పుడు మనకి రావాలంటే మళ్ళీ పోలవరం బాగుపడాలంటే మళ్ళీ ఈడే రావాలి. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తే మళ్ళీ ఒక 10 సంవత్సరాలు మళ్ళీ ఇలాగ డెవలప్ అవ్వకుండా ఉంటుందేమని అది ఒక చిన్న భయం. అందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకుంటున్నాం. అందరికీ సమానంగా చేస్తున్నాడు, అందుకన్నా ఎవరేం చేయలేరు అని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు బాగానే ఉంది, పరిపాలన బాగుంది. అసలు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ ఎందుకంటే కంటిన్యూషన్ చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వాన్ని మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. కొద్దిగా సేవ చేస్తున్నారు కాబట్టి. ఆయన చంద్రబాబు నాయుడు రేత్రి పగలకి విరామం లేకుండా తెలుగుదేశం రావాలని మేము కోరుకుంటున్నాం. అది బాగా సేవ చేస్తున్నాడు ఆయన. పోలవరం అని అవన్నీ చేసే సదుపాయాలు చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. అది పని చేసేవాడు కోలు ఇది చేసుకోవాలి కదా, అది మా పరిస్థితి. గ్యారెంటీగా మళ్ళీ సీఎం అవుతాడు. డెవలప్మెంట్ బాగానే ఉంది, బాగా చేస్తున్నాడు. రేత్రి పగలు విరామం లేకుండా చేస్తున్నాడు ఆయన. మరి పని చేసేవాళ్ళకి ఒకటి వేస్తారు కానీ పని చేయని వాళ్ళకి వేస్తారా? అది అభివృద్ధి పనులు ఆల్రెడీగా తెలంగాణ అభివృద్ధి చంద్రబాబు నాయుడు వల్ల అయింది, కేసీఆర్ వల్ల ఏం కావలేదు. మొత్తం ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడే. తర్వాత వైఎస్ఆర్ కూడా బాగానే చేశాడు తెలంగాణకు. కాకపోతే విడిపోయడం వల్ల మనకు ఇబ్బంది వచ్చింది. దానికంటే ముందంజలోనే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నారు. హైకోర్టు త్వరగానే వచ్చింది. తర్వాత సిఆర్డీఏ కూడా పెట్టారు. తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ కాడ నుంచి అమరావతి వరకు రోడ్డు కూడా హైదరాబాద్ కంటే బాగా చేశారు. అభివృద్ధి పదంలో మాత్రం నెంబర్ 1గా ఉంది. ఇక్కడ వంశీ కూడా పేదలకు కానీ రైతులకు కానీ అన్ని విధాలుగా బాగా చేస్తున్నాడు వంశీ గారు. వంశీ గారు మట్టుకు వస్తాడండి. ఇక్కడ మట్టుకి దేని కింద నిలబడినా వంశీ గారు వస్తారు గన్నవరానికి. అభిమానం, కొంతమంది ఆయన మీద అభిమానంగా ఉంటారు. మొదటి నుంచి మేము ఓట్లు వేసిన కాడి నుంచి ఫస్ట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి వేసాం. నాకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది అనిపిస్తుంది. ఈయన వచ్చి మరి ఈయన పని పెట్టినట్టు మాకేం తెలుసమ్మా. నాకు పెంచిన 200 పెంచిన 1000 రూపాయలు చేసాడు ఈయన వచ్చి. మొట్టమొదటి వాళ్ళ నాన్నగారు 200 ఇచ్చేవాళ్ళు. అంటే చేసే పనులను బట్టి చంద్రబాబు గారు చేసే పనులు అలా ఉన్నాయి. జనానికి పైకి తెలియట్లేదు. ఆయన ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకొస్తారు, రాజధాని కడుతున్నారు, అలా ఉంటుంది ఆయన పరిపాలన. ఆయన అంతా హైటెక్ బుర్ర. మంచి పనులు చేస్తున్నారు కాబట్టి దానివల్ల వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. ఇవాళ అమరావతిలో కూడా ఇంకా కేంద్రం సహకరిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ని కనుక ప్రజలు గెలిపించుకోవద్దు, అభివృద్ధి అయిపోద్ది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం. ఇక్కడ అసలు సమస్య లేదు. ప్రజలు చదువుకున్నోళ్ళు, చైతన్యం కలిగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు. అంటే ఆయన చేస్తే కొంచెం మంచి పనులు మాకు నచ్చినాయి. విజన్ ఉన్న నాయకుడు. 2020 విజన్ అయింది. ఇదివరకు వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేశాడు, ఈసారి బాగా డెవలప్ చేయాలని వాటర్ సోర్స్ మెరుగుపరిచాడు. స్కిల్ డెవలప్మెంటు, ఉపాధి, సంక్షేమం అన్నీ ఒకే గాడిని తీసుకొచ్చి ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలపాలని చూస్తున్నాడు. కాబట్టి యాజ్ ఎడ్యుకేటెడ్గా నేను ఆయనే సపోర్ట్ చేస్తాను. లోన్లు ఇస్తున్నాడు, కాలనీ ఇస్తున్నాడు, ప్రతి ఒక్క పని రోడ్లు పోపిస్తున్నాడు. పని చేసేది ఆయనే, చేసేవాడు కూడా ఆయనే. అదే అన్న వంశీ గారు కూడా బాగా చేస్తున్నాడు ఇక్కడ. మళ్ళీ వంశీ గారే గెలుతాడు. అందరూ బాగా చేస్తున్నాడు పని. ప్రతి వాళ్ళకి, ముసలి వాళ్ళకి కానీ పింఛనీ రాని వాళ్ళకి కూడా పింఛనీ ఇస్తున్నాడు. వంశీ గారు కూడా గట్టిగా గెలవాలని కోరుకుంటున్నాం. ఎందుకనంటే చంద్రబాబు గారు మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. చంద్రబాబు గారు ఫ్రెష్గా ఉన్నారు, పరిపాలన బాగుంది. చంద్రబాబు గారు అయితే చక్కగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారు, దేశంలోనే మొదటి స్థానంలో ఉంచుతారు అని మాకు నమ్మకం. ఆయనకే మేము ఓట్లేస్తాం. చంద్రబాబు గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో, రాష్ట్రం మనని డివైడ్ అయిన పరిస్థితుల్లో, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన పరిస్థితుల్లో ఆంధ్రాకి సమర్థవంత నాయకత్వం కావాలి. ఆ నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు కావాలి.
ప్రస్తుతం ఉన్న వ్యవహారంలో అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే. ఆ చంద్రబాబు నాయుడు గారితోనే ఈ రాష్ట్రం ఎదరికెళ్తుంది, మిగతా పనులు ఆగిపోయిన పనులన్నీ కూడా ఎదరికెళ్తాయి అనేది మా మనోభావన. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న నాయకుడు అనేది మా ఒపీనియన్, మా అభిప్రాయం. ఆయన నాయకత్వంలో ఉంటేనే రాష్ట్రం మరొక 5 ఏళ్ళు ముందు కొనసాగుద్ది అనేది మా అభిప్రాయం. అభివృద్ధి పరంగా చాలా ముందంజలో ఉంది. మాకు ఆయనే కావాలి. ఎందుకంటే మన తెలంగాణలో అంత పేరు రావటానికి హైటెక్ సిటీ హైదరాబాద్ డెవలప్ అవడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు. ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి ఆంధ్ర ఇంత డెవలప్ అయింది. వేరే విషయాలు డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా చదువుకున్న విద్యార్థులు ఎవరైనా సరే ఫస్ట్ ఓటేయాల్సింది చంద్రబాబు నాయుడుకి, పక్కన వైఎస్ఆర్ సార్. ఈసారి చంద్రబాబు నాయుడు గారు కావాలని మేము కోరుకుంటున్నాం. సీఎం చంద్రబాబు నాయుడే కావాలి. పిల్లలకు కానీ ఉద్యోగాలు కానీ ప్రతి ఊర్లో సిమెంట్ రోడ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొజిషన్ బట్టి ఆయన ఉంటే బాగుంటుందని. ఆయన లెక్కలో ఆయన ఉన్నారు కదా, ఏది చేయలేదని ఉంది. రైతులకి రుణమాఫీ ఉంది, అన్నీ బాగానే చేసుకొచ్చారుగా. చంద్రబాబు గారు వచ్చాడనుకో అభివృద్ధి ఇంకా బాగా నడిచిద్ది, లేదనుకో రాలేదనుకో మళ్ళీ ఆగిపోయిద్ది. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఏమీ లేకుండా బయటకు వచ్చాం కదా, బయటకు వచ్చినప్పుడు ఏంటంటే కత్తగుత్త ఏదైనా కానీ ఆయనే లాక్కొచ్చాడుగా. లాక్కొచ్చినప్పుడు మళ్ళీ ఆయనే వచ్చాడు అనుకో ఈ అభివృద్ధి అనేది మొత్తం అంతా పోలవరం ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు మళ్ళీ గిన్నీస్ బుక్ ఏంటంటే మరి రికార్డే కదా అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.